ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద దొంగలు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. అది కూడా చిన్న చితక వస్తువులు కావు. కంటి ముందు కనిపిస్తున్న ఐరన్ గ్రిల్స్ మొదలు ఫుట్పాత్ లైట్లను దోచేస్తున్న పోలీసులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్న వైనం చూస్తే దొంగల విషయంలో మరి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడమా అన్నది ప్రశ్నగా మారింది. మాజీ సీఎం జగన్ నివాసం వద్ద భద్రతా లోపం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందన్న విమర్శలు అంతకంతకు పెరుగుతున్నాయి. అమరావతి పరిధిలోని తాడపల్లిలోని భరతమాత సెంటర్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఇంటి మీదుగా ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ వరకు రోడ్డుకి ఇరువైపులా ఉన్న రోడ్డును గతంలో మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో నిర్మించారు. ఈ రోడ్డు ఫుట్పాత్ వెంట లైట్లను ఏర్పాటు చేశారు. ఈ లైట్ల భద్రత కోసం ఐరన్ గ్రిల్స్ ను ఏర్పాటు చేశారు. గడిచిన కొద్ది రోజులుగా దొంగలు చెలరేగిపోతున్నారు. గ్రిల్స్ తో సహా లైట్లను వచ్చినంతగా కట్ చేసి తీసుకెళ్లిపోతున్న వైనం షాక్ కి గురి చేస్తోంది. దొంగల కారణంగా కొన్ని చోట్ల విద్యుత్ తీగలు ఫుట్పాత్ మీద వదిలేయడంతో ప్రమాదకరంగా వేలాడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. పొరపాటున విద్యుత్ సరఫరా అయితే ఫుట్పాత్ మీద నడిచేవారితో పాటు సాయంత్రం వేళలో వాకింగ్ చేసే వారికి పెను ప్రమాదం పొంచి ఉందని చెప్పాలి. ఓవైపు అమరావతిని అలా చేస్తున్నా ఇలా చేస్తున్నామని చెప్తున్న కూటమి ప్రభుత్వం, మరోవైపు అదే అమరావతిలోని ప్రాంతంలో ప్రభుత్వ ఆస్తులను దొంగలిస్తున్నా పట్టనట్లుగా వ్యవహరించడం ఏమిటన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. పోలీసులు ఇప్పటికైనా స్పందించాలన్న మాట బలంగా వినిపిస్తోంది. మరేం చేస్తారో చూడాలి.